వైఎన్సీ న్యూస్కి స్వాగతం. నా పేరు వరుణ్. ఇక డీటెయిల్ చూస్తే కాకినాడ జిల్లా మమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం నీళ్లపల్లి, జార్జిపేట, మాధవరావుపేట, అదేవిధంగా కోరంగి, రచ్చవారిపేట, పి మల్లవరం గ్రామాలలో ఎమ్మెల్యే దాట్ల సుబ్బారాజు అదేవిధంగా సుడిగాలి పర్యటన చేసిన వారు. ఇక గ్రామంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థులు అకాల మరణం, అనారోగ్యంతో మరణించిన వారి కుటుంబాలను, వారి కుటుంబ సభ్యులను కుటుంబాలకు ప్రతి ఇంటికి వెళ్లి వారి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సుఖానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మరణించిన వారు ఎన్నికల సమయంలో తన వెంట ఉండి సొంత కుటుంబీకులుగా తనను ముందుకు నడిపించాలని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన ఉమ్మడి కూటమి అభ్యర్థులు వినోద్ రాజు, ముమ్మడివారం దళిత యువజన నాయకుడు చెల్లె అశోకు, టేకుమోడి లక్ష్మణరావు, అదేవిధంగా వాపిరెడ్డి వీరబాబు, అత్తిలి పప్పురావు, అదేవిధంగా రోళ్ల చక్రవర్తి, శ్రీనివాసు, కట్ట తిరుమూర్తులు, సర్పంచి మరికొందరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొత్త పాస్బుక్లు వచ్చిన వాళ్ళు అనగా 2023 ఆగస్టు నుండి 2024 జూన్ 28 వరకు వచ్చి 18 సంవత్సరాల నుండి 59 వరకు ఉన్న వాళ్ళు వాళ్ళ వ్యవసాయ విస్తరణ అధికారులకి ఇచ్చి ఒక భూములు పాస్ పుస్తకం, ఆధారు, నామినీ ఆధారు మరియు రైతు బీమా దరఖాస్తు ఫారం నింపి ఆ సంబంధిత రైతు మాత్రమే ఇవ్వగలరని అన్నారు. ఈరోజు ఆయన సుడిగాలి పర్యటన నిమిత్తం ఎందుకు ఇచ్చేశారన్న తెలియజేస్తారు మన చూసేవారు. ఈరోజు ప్రధానంగా వరదల సందర్భంగా మరి ఏదైతే గోదావరి పక్కన మరి లూయిస్లు అయ్యి మూసేయడం వల్ల వరదలు పట్టడం వల్ల ఈ వర్షాలకి చేలయ్యి పాడైపోతున్న ఉద్దేశంతో రావటం, అదేవిధంగా గత 2 నెలల నుంచి కూడా మరి అనేక మంది మృతి చెందడం జరిగిన అనేక కారణాల వల్ల వారందరినీ కూడా ఈరోజు నీలపల్లి, జార్జిపేట, తాళ్ళలో మరి కోరం గ్రామాల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులు కొంతమంది ఆయన అకాల మృతి చెందడం వల్ల ఈరోజు అందరినీ పరామర్శించడం మా నియోజకవర్గ తాళ్ళ మండలం నాయకులందరూ కూడా మరి ఈరోజు నీలపల్లి గ్రామం వచ్చాం. మరి నీలపల్లిలో కొన్ని గ్రామాలు చూడటం జరిగింది. మరి ఇందిరమ్మ కాలనీ లాంటి కాలనీ గత 5 సంవత్సరాల నుంచి ఇది ఏది చేయకుండా ఉండడం వల్ల ఈరోజు అది కాలనీ అంతా కూడా మాకు అల్లవుతు నీరు పరిస్థితి ఉంది. అదేవిధంగా గ్రామంలో ఉన్న మరి మంచినీటి కాలువ కానీ అక్కడ శ్మశాన వాటికి కానీ అన్నీ కూడా వాటర్తో మునిగిపోయి ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఒకసారి చూసి దీన్ని ఏ విధంగా పరిష్కారం చేయాలన్నది ఒకసారి మన కలెక్టర్ గారి దృష్టికి, మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి నీలపల్లి గ్రామం ఎందుకంటే యానం పక్కన ఉంది కాబట్టి గోదావరి దగ్గరలో ఉండటం వల్ల ఈ ఫ్లడ్స్ వచ్చినప్పుడల్లా నీరు దిక్క ఆ టైంలో అనేక రకాల ఇబ్బందులు రావటం వల్ల ఈరోజు ఈ గ్రామ పెద్దలందరూ చెప్పడం, అదేవిధంగా నీలపల్లి గ్రామం తిరుగుతాం. దీంట్లో భాగంగా కొంతమంది కార్యకర్తలు ఏదైతే మృతి చెందారో అన్నీ కూడా పరామర్శించి కార్యక్రమం ఈరోజు పెట్టుకోవడం జరిగింది.